నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ సాగర్ తీరంలో అట్టహాసంగా నేవీ డే సెలబ్రేషన్స్. నౌకాదళ విన్యాసాలు వీక్షించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సమైక్య పాలకులు తెలంగాణకు అన్యాయం చేశారన్న కేసీఆర్. స్వరాష్ట్రం అభివృద్ధితో వలస వెళ్లిన వారు వాపసు వస్తున్నారని వెల్లడి. కేంద్రం కృష్ణా జిల్లాల వాటాను తేల్చడం లేదన్న సీఎం. బీజేపీ వైఖరితో ఎంతో నష్టపోతున్నామని వెల్లడి. టీఆర్ఎస్ బీజేపీలు నోటీసులు డ్రామా చేస్తున్నారన్న మాజీ మంత్రి. రెండూ కలిసి ప్రజాస్వామ్యాలను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శ. కేసీఆర్ అవినీతి హద్దులు దాటిపోయిందన్న బీజేపీ నేత. కూతురును కాపాడుకునేందుకు తెలంగాణ సెంటిమెంట్ వాడుతున్నారని ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే, కృష్ణా జిల్లాలో తెలంగాణ రాష్ట్ర నీటి వాటాపై స్పష్టత ఇచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా నాడుస్తుందంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నీటి వాటా గురించే ఇన్నేళ్లు సమయం తీసుకుంటే ఎలా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ ఎంవీఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే దాదాపుగా 3.50 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పాలన చూసి యావత్తు దేశం ఆకర్షితమవుతుందని చెప్పారు. సమైక్య పాలకులు తెలంగాణ ప్రజలు నిరాదరణకు గురి చేస్తారని చెప్పారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని చూసి పాలమూరు నుంచి వలసపోయిన బిడ్డలు వాపసు వస్తున్నారని కేసీఆర్ వెల్లడించారు. పంట అద్భుతంగా ఈరోజు మీ గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక గింజ కూడా లేకుండా ప్రభుత్వమై కొనే పరిస్థితి మీరు కండ్లారా చూస్తూ ఉన్నారు. అయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి, ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి, నీళ్ళు ఎప్పుడు రావాలి, మా మనమన్లా మునిమనమన్లా లేకపోతే రానే రాదా? ఇట్లే ఉండన్నా భారతదేశం, ఉండన్నా మారన్నా. ఈ దుస్థితి మన కళ్ళ ముందు, మన పాలమూరులో ఈ పరిస్థితి ఉంది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? ఏం మాట్లాడుతున్నారు ఈరోజు? మీరు వింటున్నారు. మాకు చేత కాదు, వ్యవహారం చేయరాదు, తప్ప నువ్వు చేస్తే నీకు అడ్డం పడతాం, నీ కాలాల కట్టబెడతాం. ఇదే జరుగుతుంది. రైతులు పండించే పంట. దేశవ్యాప్తంగా నేవీ డే వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలో నేవీ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు నేవీ సిబ్బంది. నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, అలాగే ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరితో పాటు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది నేవీ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. మరోవైపు విశాఖలోని సాగర్ తీరంలో నేవీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏపీలో విశాఖపట్నంలో జరుగుతున్న నేవీ డే సెలబ్రేషన్స్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. దీంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఏపీలో పర్యటించున్నారు. రాష్ట్రపతితో పాటు ఇక ఏపీ సీఎం జగన్ కూడా, అలాగే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేవీ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. బీజేపీ నోటీసులు, టీఆర్ఎస్ సమన్ల డ్రామా నడుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. ఇద్దరి డ్రామాల మధ్య ప్రజలు సమస్య పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజు అత్యాచారాలు జరుగుతున్నాయని, వీటిపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంటున్నారని కేసీఆర్ సిట్ వేశారని, మరి 47 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొన్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. సిట్లో కేసీఆర్ కొన్న ఎమ్మెల్యేల అంశం కూడా చేర్చలేదని డిమాండ్ చేశారు. ఇక లిక్కర్ కేసులో కవిత పేరు వచ్చింది కాబట్టి ఆమె విచారణకు హాజరు కావాలని, ఆమె తప్పు చేసిందో లేదో దర్యాప్తులో తేలుతుందని అన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఎమ్మెల్సీలు 18 మంది ఉన్నారు. మొత్తం 47 మందిని ఇప్పుడు 2004 నుంచి 18 వరకు ఉన్నారు. 47 మందిని ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కొన్నారు. వాళ్ళ కూడా సీట్లు ఆ సీట్లో అతన్ని ఈ నలుగురికి ఎందుకు ముగ్గురు మామూలే ఉన్నారు. ముగ్గురు అప్పుడు పోయిన వాళ్ళు ఉన్నారు. ఒకడే కదా పోయేవాడు మీ పార్టీ నుంచి ఉన్నవాడు 4లో. మరి పంచాయతీ ఎందుకు దాగుతుంది? 440 కూడా బీజేపీ ఉంటే ఇప్పుడు మన రాష్ట్ర తెలంగాణ ప్రజలకు ముంగేది ఏంటి, వచ్చేది ఏంటి, తేలేది ఏమొస్తుంది వీళ్ళతో? దానికి పంచాయతీ పెట్టుకొని ఓ టీవీలు మోగుతున్నాయి. కవితమ్మ తెచ్చింది ఆమె. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను కేసీఆర్ మర్చిపోయారని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కూతురు కవితను కాపాడుకునేందుకే మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్ తీసుకువస్తున్నారని, రాష్ట్రంలో బీజేపీ బలపడడం చూసి ఓర్వలేకనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అవినీతితో చేసి అలాగే డబ్బు సంపాదించారని, కేసీఆర్ చెప్పినవన్నీ జూటా మాటలని అవేవి ప్రజలు నమ్మవద్దని సూచించారు. ముందుగా మనందరికి తెలుసు, ఈయన దెబ్బ కొట్టింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఫస్ట్ టైం ఈయన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు తన ఇంటిని ఆఫీస్గా ఇచ్చినారు, జలదృశ్యం. అయితే ఇతను అక్కడ కాలు పెట్టగానే జలదృశ్యం అదృశ్యం అయిపోయింది. ఇది మనందరికి తెలుసు. తదుపరి ఈ రోజు వాళ్ళు మనలో లేరు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానివ్వండి, ఆలయ నరేంద్ర గారు కానివ్వండి, మరి జయశంకర్ గారు కానివ్వండి, కేశవరావు జాదవ్ గారు కానివ్వండి, మాజీ ఎంపీ మధుసూదన్ రెడ్డి గారు కానివ్వండి, కోలా జనార్దన్ కానివ్వండి, అదే రకంగా ఎంఏ రెహమాన్ చివర, ఇటువంటి వాళ్ళు ఎన్నో విధాలుగా తెలంగాణ విషయంలో మరి ఉద్యమం చేసినారు, త్యాగం చేసినారు. చివరకు రెహమాన్ అయితే తెలంగాణ వచ్చింది కదా, కేసీఆర్ ఇప్పుడైనా పలకరిస్తాడని ఎదురు చూసి 8 సంవత్సరాలు ఎదురు చూసి ప్రాణత్యాగం కూడా ప్రాణం వదిలినాడు, చనిపోయినాడు. సో ఈ విధంగా కేసీఆర్ ఉద్యమకారుల్ని, అదే రకంగా పేదలకు సంబంధించినటువంటి విద్య వైద్య రంగాన్ని కాల రాసేసిన మనందరికీ తెలుసు. పేదలకు ఈజీగా లభ్యమయ్యేటువంటి విద్య కానీ వైద్యం కానివ్వండి ప్రభుత్వ తరఫున వాటన్నిటిని నిర్వీర్యం చేసేసినాడు. అదే రకంగా పేదలకు సంబంధించినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈడీ, సిబిఐ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలు దేశంలో ఎక్కడికి వెళ్ళినా దాడులు చేస్తాయని బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ తెలిపారు. తప్పు చేసిన వారు ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోలేరన్నారు. కుటుంబ పాలన ఉన్న ప్రాంతీయ పార్టీల్లో తప్పక అవినీతి ఉంటుందంటున్న విఠలతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఢిల్లీ లిక్కర్ కేసు, ఈ సిబిఐ, ఈడీ పరంపర కొనసాగి దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల్లో విమర్శలు చేసుకున్న స్థాయికి అయితే ఇది వెళ్ళిందని చెప్పచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి విఠల్ గారు. సార్ చెప్పండి, ఢిల్లీ లిక్కర్ కావచ్చు, ఈడీ, సిబిఐ రైట్స్ కావచ్చు, దీన్ని ఎలా చూస్తారు? అంటే బీజేపీ కావాలి అని చెప్పేసి ఈ ఈడీ రైట్స్ చేస్తుందని చెప్పేసి మిగతా పార్టీలు విమర్శిస్తున్నాయి. దేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, తర్వాత ఐటీ కానీ, ఇవన్నీ కూడా స్వతంత్ర సంస్థలు. ఏ పార్టీలకు అనుబంధంగా పనిచేయడానికి అవకాశం లేదు. ఇవి చట్ట ప్రకారము పార్లమెంటు ప్రత్యేకమైన చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఇండిపెండెంట్ అటానమస్ బాడీస్. దీనికి ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, సీనియర్ మోస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు. దీన్ని ఏదో ఒక అధికారం పార్టీకి అంటగట్టడము ఇంకే చేయడం అనేది అది అవివేకం అవుతుంది, రాజకీయ అవివేకం అవుతుంది. ఇది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అట్లా చేయకుండా ఉంటే ఈ దేశము దేశంగా ఉంటుంది. ఎవడో బ్రిటిష్ వాడో లేకపోతే చైనా వాడో ఇంకా పాకిస్తాన్ ఆక్రమించుకుంటాడు చట్టాలు అమలు చేయకపోతే. అంటే ఇక్కడ దేశంలో అవినీతి ఎన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి చేయొచ్చు, ఏ దందాలన్నా చేయొచ్చు, ఏ లిక్కర్ స్కామ్లన్నా చేయొచ్చు, ఏ మాఫియా గ్యాంగులన్నా చేయొచ్చు. కానీ మా పైన దాడి చేయొచ్చు, మమ్మల్ని ప్రశ్నించొద్దు. ఏం సంకేతం ఇస్తున్నారు మీరు? దేశవ్యాప్తంగా ఈ తెలంగాణ ప్రాంతంలో కాదు, నాకున్నటువంటి సమాచారం ప్రకారము ఎగ్జిక్యూటివ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది 2002లో, అంటే ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కావచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా ఎకనామిక్ అఫెన్సెస్ చట్టాలన్నీ కలిసి ఏర్పడినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. 2002 నుంచి 2022 గత 20 సంవత్సరాల్లో దాదాపు 35,000 కేసులు రికార్డ్ అయినాయి. 35,000 కేసు బుక్ అయ్యాయి. 1,05,000 కోట్ల రూపాయలు రికవర్ అయింది. ఇది ఆ 35,000 కేసులో కవిత కేసు ఎంత? ఆఫ్టర్ ఆల్ అసలు పొలిటీషియన్స్ మీద జరిగే దాడులే 0.1% కూడా ఉండవు. అది ఏ ఒక్క పొలిటీషియన్ కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ద్వారా చూసుకుంటే గుజరాత్లో మా యొక్క బీజేపీ నాయకులపైన దాడులు జరిగినాయి.
వ్యాపం కేసు బీజేపీ నాయకులు కొంతమంది ఉన్నారని చెప్పి మధ్యప్రదేశ్లో బీజేపీ నాయకులపైన దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ తప్పులు చేస్తే బీజేపీ నాయకులపైన దాడి, కర్ణాటకలో బీజేపీ నాయకులపైన దాడులు జరిగాయి. సో దర్యాప్తు సంస్థలకు ఆ పార్టీ ఈ పార్టీ ఉండదు. తప్పు చేశారా లేదా, తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాలన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ దర్యాప్తు సంస్థలు ఎందుకున్నాయి, కోర్టులు ఎందుకున్నాయి, చట్టాలు ఎందుకున్నాయి, రాజ్యాంగాలు ఎందుకున్నాయి, ప్రభుత్వాలు ఎందుకున్నాయి? తప్పు చేసిన శిక్ష పడాలి. ఒకవైపు మీరు తప్పు చేయలేదని మేము అని ఎక్కడ చెప్పకుండా మాపై దాడులు చేస్తారా అంటే టీఆర్ఎస్ పార్టీ ఎగ్జామ్షన్ ఉందా? ఏమన్నా టీఆర్ఎస్ నాయకులకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఈ చట్టాలకు ఏమైనా మీకు ఎగ్జామ్షన్స్ ఇచ్చిందా? రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకి, ప్రజాప్రతినిధులకు తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక 3 సార్లు తనను అడ్డుకోవాలని చూశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు కేసీఆర్ జీతగాల్లా వాడుకుంటున్నారని, పోలీసులు టీఆర్ఎస్కు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇక హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతూ ఉంటే ఆ పార్టీ వారికి భయం పుడుతుందని తెలిపారు. తాను ఎమ్మెల్యేలపై చేసిన అవినీతి ఆరోపణలపై పబ్లిక్ ఫోరం ఏర్పాటు చేసి నిరూపించుకోవాలన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్టీపీ అని చెప్పారు. వాళ్ళు చెయ్యకపోయినా, నా మీద దాడి జరిగినా, నా మీద ఏం జరిగినా నేను సిద్ధం, నేను ఫేస్ చేస్తా. తెలంగాణ ప్రజల ముందే జరుగుతుంది, ఫైన్, నేను ఫేస్ చేస్తా. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే పోలీసులను కేసీఆర్ గారు వాడుకోవడం. టీఆర్ఎస్ పోలీసుగా మారింది ఈరోజు పోలీస్ వ్యవస్థ. ఇది జనాలు గమనించాల్సిన విషయం. అసలు నేను మాట్లాడాను అంటున్నారే, అసలు తాలిబాన్ల లాగా మాట్లాడింది వాళ్ళు కాదా? నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాం అన్నది తాలిబాన్ మాట అవునా కాదా? నువ్వు కాలు బయట ఎలా అడుగు పెడతావో చూస్తాం అన్నది తాలిబాన్ భాష కాదా? ఏం చెయ్యడము, వాళ్ళు చెయ్యకపోయినా, నా మీద దాడి జరిగినా, నా మీద ఏం జరిగినా నేను సిద్ధం, నేను ఫేస్ చేస్తా. తెలంగాణ ప్రజల ముందే జరుగుతుంది, ఫైన్, నేను ఫేస్ చేస్తా. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే పోలీసులను కేసీఆర్ గారు వాడుకోవడం. టీఆర్ఎస్ పోలీసుగా మారింది ఈరోజు పోలీస్ వ్యవస్థ. ఇది జనాలు గమనించాల్సిన విషయం. అసలు నేను మాట్లాడాను అంటున్నారే, అసలు తాలిబాన్ల లాగా మాట్లాడింది వాళ్ళు కాదా? నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాం అన్నది తాలిబాన్ మాట అవునా కాదా? నువ్వు కాలు బయట ఎన్ని పార్టీలు ఇబ్బందులకు గురి చేస్తున్నా ప్రజలు కేసీఆర్ వైపే ఉంటారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తెలంగాణకే కాకుండా యావత్తు ప్రపంచానికి తలమానికంగా కేసీఆర్ తీర్చిదిద్దారని తెలిపారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో తన ఇంట్లో పనిచేసే మహేష్ వివాహ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలోనూ యాదాద్రి ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, ఇకపై కూడా ఉండాలని కోరారు. ఇక ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి 2001లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలు తనకు అండగా నిలిచారని అన్నారు. తెలంగాణకు శ్రీరామరక్షగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు తీసుకోవాలని ఆకాంక్షించారు. యాదాద్రి ఎదగబోతా ఉందని చెప్పి నేను సగర్వంగా చాటుతా ఉన్నాను. అదేవిధంగా ఏనాడైనా కూడా అది ఉద్యమమైనా, ఎలక్షన్ అయినా, ఎప్పుడైనా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు టీఆర్ఎస్ పార్టీతోని అండగా నిలబడి ఉన్నారు. దానికి మా అక్క సునీతక్కనే పెద్ద ఉదాహరణ. 2001 నుంచి జెడ్పీటీసీ స్థాయి నుండి తన ప్రస్థానం మొదలు పెడితే ఓటమెరుగని నాయకురాలిగా తనకు ప్రజలు మద్దతు ఇస్తూ వచ్చారు. బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్కు తమ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని కూకట్పల్లి వైఎస్ఆర్టీపీ ఇన్ఛార్జు శివపావని తెలిపారు. ఇక టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులేవి పూర్తి కాలేదని, ఏ ముఖం పెట్టుకుని ప్రజలు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారామె. కేవలం ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రజలు గుర్తొస్తారని, మిగతా సమయంలో ప్రజల సమస్యలు పట్టించుకోరని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న షర్మిలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని అన్నారు. టీఆర్ఎస్కి భయం పుట్టుకుందని చెప్పుకోవాలి. అయితే ఒకటే అండి, ఇది మన తెలంగాణ ఊరికే రాలేదు, ఇది ఉద్యమాల గడ్డ. ఎందుకంటే ఎంతో ఉద్యమం చేస్తే కానీ మన తెలంగాణ, మన ప్రభుత్వం ఈ రోజుకి సాధించుకున్న తెలంగాణ ఏమవుతుంది? అసలు ప్రజలకి న్యాయం జరగట్లేదని ప్రజలు ఆవేదనలో ఉండగా నేనున్నాను అంటూ షర్మిలక్క గారు కంకణం కట్టి ముందుకు వచ్చారు. ప్రజలు అంగీకరిస్తున్నారు తప్ప
నాయకులు అంగీకరించలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసినవి ఇవి మీరు చేయలేదు అని అడిగితే వాళ్ళు జీర్ణించుకోలేక చేసి వాళ్ళు ఆపుతున్న ప్రయత్నం మాత్రమే. మా పాదయాత్ర ఆగదు. కోర్టు ద్వారా మేము ఖచ్చితంగా మళ్ళీ దీన్ని ఇంకో పునరావృతం చేస్తాము. అలాగే అసలు ఒక మాట అండి, వీళ్ళు టీఆర్ఎస్ వారికి ఎలాంటి రైట్ ఉంది? వీళ్ళు ఆల్రెడీ భారత రాష్ట్ర సమితి అని ఒక పార్టీని టీఆర్ఎస్ని మార్చుకున్నారు. వాళ్ళు అసలు తెలంగాణ గురించి ఇంకా మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. నకిలీ సిబిఐ అధికారి కోవిరెడ్డి శ్రీనివాసరావు కేసులో సిబిఐ విచారణకు హాజరవడంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. శ్రీనివాస్ ఇంట్లో పెళ్లికి ఎంపీ రవిచంద్రతో తనతో 15 లక్షల రూపాయలు అప్పుగా ఇప్పించారని మంత్రి తెలిపారు. తన ఫోటోలు, కాల్ డేటా సిబిఐ దగ్గర ఉందని తెలిపారు. కాగా గత నెల 26న తమిళనాడు భవన్లో శ్రీనివాసరావును అరెస్టు చేసిన సిబిఐ 27 నుంచి కస్టడీలోకి తీసుకుని విచారించింది. కస్టడీ గడువు ముగియడంతో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచింది. మరో 14 రోజులు ఆయన్ను విచారించేందుకు కస్టడీ గడువు కోరింది. మా బావగారికి అతను 2 సంవత్సరాలు పరిచయం, రవిబావ గారికి. అతను ఒక 1 year నుంచి చూడంగా 2-3 సార్లు అడిగినట్టుండు మా చుట్టాల పెళ్లికి ఏమైనా సాయం చేయమని. వాళ్ళు మా బావన స్టేట్మెంట్ అది ఇచ్చారు. 6 నెలల నుంచి 1 year నుంచి అడుగుతున్నా, నేను ఇయ్యలేకపోతున్నా, నేను మీకు ఉచితంగా ఇవ్వకుని నాకు హైదరాబాద్లో తెలియదు కాబట్టి ఏమైనా క్రెడిట్ ఇప్పియమని చెప్పి తను అడగడం జరిగింది. మా బావ 15 లక్షల రూపాయలు క్రెడిట్ ఇచ్చిన, క్రెడిట్ అట్లే ఆయన పేరు ఉన్నది. అది వాళ్ళ క్రాస్ చెక్లో అదే వెళ్ళింది. ఆయన అడితే అదే చెప్పారు, ఈయన అడితే చెప్పారు, వాళ్ళ దాంట్లో అదే ఉంది. అతను క్రెడిట్ తెచ్చుకున్నాడు, ఇంకా కట్టలేదు. అది కూడా వాళ్ళు క్లియర్ అదే స్టేట్మెంట్ క్లియర్ అనలేదు. కానీ వాళ్ళకి ఈడీ రైడ్కి సంబంధం అంటే ఈడీ రైడ్ అయింది మొన్న నవంబర్లో. కానీ అతను సుపరిచితుడు 2 సంవత్సరాల నుంచి అతనికి ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కాబట్టి నాకు తెలిసి అదే ఆయన లంచం కాదు. పాపం ఆయన ఇవ్వడంగా అప్పు కోసం తీసుకున్నాడు, అది కూడా 15 లక్షల రూపాయలు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, మేము ఒక ప్రభుత్వంలో ఉన్నాము, మేమైనా పని చేయించుకోవాలంటే ప్రభుత్వం మాట్లాడుకో. మా బావగారికి అతను 2 సంవత్సరాలు పరిచయం, రవిబావ గారికి. అతను ఒక 1 year నుంచి చూడంగా 2-3 సార్లు అడిగినట్టుండు మా చుట్టాల పెళ్లికి ఏమైనా సాయం చేయమని. వాళ్ళు మా బావన స్టేట్మెంట్ అది ఇచ్చారు. 6 నెలల నుంచి 1 year నుంచి అడుగుతున్నా, నేను ఇయ్యలేకపోతున్నా, నేను మీకు ఉచితంగా ఇవ్వకుని నాకు హైదరాబాద్లో తెలియదు కాబట్టి ఏమైనా క్రెడిట్ ఇప్పియమని చెప్పి తను అడగడం జరిగింది. మా బావ 15 లక్షల రూపాయలు క్రెడిట్ ఇచ్చిన, క్రెడిట్ అట్లే ఆయన పేరు ఉన్నది. అది వాళ్ళ క్రాస్ చెక్లో అదే వెళ్ళింది. ఆయన అడితే అదే చెప్పారు, ఈయన అడితే చెప్పారు, వాళ్ళ దాంట్లో అదే ఉంది. అతను క్రెడిట్ తెచ్చుకున్నాడు, ఇంకా కట్టలేదు. అది కూడా వాళ్ళు క్లియర్ అదే స్టేట్మెంట్ క్లియర్ అనలేదు. కానీ వాళ్ళకి ఈడీ రైడ్కి సంబంధం అంటే ఈడీ రైడ్ అయింది మొన్న. తమ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ప్రజాప్రస్థానం యాత్రను అడ్డుకునేందుకు అడ్డుకుంటున్నారని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి తెలిపారు. లోటస్ బాల్లోని పార్టీ కార్యాలయంలో ఆయన అమ్మా న్యూస్తో మాట్లాడారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ పాదయాత్ర ఆగేది కాదని, ఎన్ని అడ్డుకుంటూ సృష్టించినా విజయవంతంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ ఘన విజయం సాధించి రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తుందని తెలిపారు. కొనసాగించాలని చెప్పేసి కోర్టు అనుమతి తీసుకొని కోర్టు డైరెక్షన్లోనే చేద్దామని చెప్పేసి మా అధినేత్రి ప్లాన్ చేసుకున్నారు. మేము కూడా పార్టీ కేడర్గా అధినేత్రికి మద్దతుగా మేము తరలి వెళ్లాలని చెప్పేసి మేము కూడా ప్రిపేర్ అయ్యాము. కానీ ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీసులను అడ్డుపెట్టుకొని శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఒక అంశాన్ని తీసుకొని ఈ రోజు ఈ పాదయాత్రను అడ్డుకోవడం అంటే నిజం చెప్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానివ్వండి, మంత్రులకు కానివ్వండి భయం పట్టుకుంది. ఈమె పాదయాత్ర చేస్తే మా ఓట్లు గల్లంత అవుతాయి, మా సీట్లు గల్లంత అవుతాయి అనే ఒక భయం పట్టుకొని ఈ రోజు ఆ రకంగా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తాం, కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటాం, కోర్టు ద్వారానే కోర్టు డైరెక్షన్లోనే కోర్టు ఏది చెప్తే అది రాజ్యాంగ వ్యవస్థకి గౌరవించుకొని మేము ముందుకు పోతామని చెప్తే పాదయాత్ర ప్రజాప్రస్థానం యాత్ర ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభిస్తామని జగిత్యాల జిల్లా వైఎస్ఆర్టీపీ నేత సత్యనారాయణ తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి వారి కష్టాలన్నీ తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. తెలుసుకోవడానికి, ప్రజల మంచి చెడులు తెలుసుకోవడానికి ఒక రాజకీయ పార్టీ అధినేత్రిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు ప్రజలలోకి పోయి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళకేమి ఇబ్బంది అవుతుందని అడుగుతున్నాం. దానివల్ల వాళ్ళకి నొప్పి ఏమొస్తుంది? ప్రజల దగ్గర మంచి చెడు తెలుసుకుని ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి పాదయాత్రలో వెళ్తున్నాం. మీరు కూడా మీకు చేతనైతే మీరు కూడా ప్రజా క్షేత్రంలోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, మీరు కూడా ప్రజలకు ఏం చేయాలో ఆలోచన చేయండి. నిజంగా కూడా మీద రాజకీయ పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేయలేదంటారా? ఏం చేసింది?
అభివృద్ధి పథకాలను మేము పెట్టాము, ప్రజల్లోకి వెళ్తున్నాయి. దానివల్లే మేము ఇప్పటిదాకా ఇప్పుడు నడవనీయము అనడానికి వాళ్ళెవరు, దానికి వాళ్ళకేం సంబంధం? ప్రజల మనోభావాలు తెలుసుకోవడానికి, ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకతను తెలుసుకోవడానికి, ప్రజల మంచి చెడులు తెలుసుకోవడానికి ఒక రాజకీయ పార్టీ అధినేత్రిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు ప్రజలలోకి పోయి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళకేమి ఇబ్బంది అవుతుందని అడుగుతున్నాం. దానివల్ల వాళ్ళకి నొప్పి ఏమొస్తుంది? ప్రజల దగ్గర మంచి చెడు తెలుసుకుని ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి పాదయాత్రలో వెళ్తున్నాం. మీరు కూడా మీకు చేతనైతే మీరు కూడా ప్రజా క్షేత్రంలోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, మీరు కూడా ప్రజలకు ఏం చేయాలో ఆలోచన చేయండి. నిజంగా కూడా మీద రాజకీయ పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేయలేదంటారా? ఏం చేసింది? అభివృద్ధి పథకాలను మేము పెట్టాము, ప్రజల్లోకి వెళ్తున్నాయి. దానివల్లే మేము ఇప్పటిదాకా ఇప్పుడు నడవడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో పరమ పూజ్య బాజీరావు బాబా పుణ్యతిథి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు భక్తి శ్రద్ధలతో బాబా పూజా కార్యక్రమాలు, పల్లకి సేవలో పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా డప్పులు, వాయిద్యాలు, భజన కీర్తనలతో శోభాయాత్ర చేశారు. కంది శ్రీనివాసరెడ్డి బాబా పల్లకిని మోశారు. బాబా బోధనలకు ప్రభావితులై మద్యం, మాంసానికి దూరంగా భక్తులు సన్మార్గంలో ప్రయాణిస్తున్నారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన భక్తులే కాకుండా ప్రతి ఒక్కరూ బాబా చూపిన మార్గంలో నడవాలని హితబోధ చేశారు. బ్రహ్మనిష్ట బాజీరావ్ మహారాజ్ की जय। నా పేరు కంది శ్రీనివాస్ రెడ్డి. రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం దక్కింది నాకు. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. అయితే బాజీరావు బాబా గారు 90 సంవత్సరాలు బతికిండ్రు. వారు మన ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, బాజీరావు బాబా గారికి ఆదిలాబాదు, చంద్రపూరు, యావత్మాలు, నాందేడు ఈ 4 జిల్లాల్లో 15 లక్షల మంది భక్తులున్నారు బాజీరావు బాబా గారు. 17 లక్షలు. వారు మన ఆదిలాబాద్ జిల్లా, మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బెదోడ గ్రామంలో పుట్టడం మన అందరి అదృష్టం. బెదోడ గ్రామంలో పుట్టి ఈ ప్రాంతం నుంచి ఆధ్యాత్మిక బోధనల్ని, ప్రవచనల్ని, భక్తిని ఈ ప్రాంతం అంతా విస్తరించినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాజీరావు బాబా. ఆయన చెప్పిన బోధనల్లో ముఖ్యమైనది అందరం కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మానవ సేవయే మాధవ సేవ, అంటే మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు అని చెప్పాడు బాజీరావు బాబా గారు. అట్లనే బాజీరావు బాబా గారు మనిషిని మనిషిలాగా చూడాలని చెప్పిండు. అంటే ఇతనికి డబ్బు ఉన్నది, ఇతనికి డబ్బు లేదు, ఇతని దగ్గర పైసలు ఉన్నాయి, ఇతని దగ్గర పైసలు లేవు, ఇతను పేదోడు, ఇతను గరీబోడు, ఇతను గొప్పోడు అన్నటువంటి భేద భావం లేకుండా మనిషిని మనిషిలాగా చూడమని చెప్పిండు బాజీరావు బాబా గారు. అట్లనే యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా మద్యానికి అలవాటైనటువంటి యువత మద్యం, మాంసం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని బాజీరావు బాబా గారు పిలిపించారు. అట్లనే వారి బోధనలు 40-50 ఏళ్ల కిందటి కంటే ఈ రోజుల్లోనే బాజీరావు బాబా గారి బోధనలు మనకు ఎక్కువ అవసరం. అవునా? ఎందుకు చెప్పండి? ఎందుకంటే అంతకు ముందు ఇన్ని చెడు వ్యసనాలు లేకుంటుండే, ఇంత చెడు వ్యసనాలు లేకుంటుండే. ఇప్పుడు ఈ కాలంలో యువత ఒక 2 నిమిషాలు చాలు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చాడని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులు మోసం చేశారని, తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని విమర్శించారు.
పోకడలతోటి అణిచివేస్తూ ఉన్న విషయం అందరికీ తెలుసు. మరి కేసీఆర్ యొక్క కుటుంబ యొక్క దోపిడీని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ నియంతృత్వ పోకడల్ని ఎప్పటికప్పటికి నిలదీస్తున్న బీజేపీ కార్యకర్తల పైన కేసులతోటి అణిచివేయాలని చూస్తా ఉన్నది. దీన్ని అరికట్టి విధంగా మరి ముఖ్యంగా తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి దీన్ని ధనిక పెద్దపల్లిపట్నంలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేసిందని, ఎంతో అభివృద్ధి చేసిందని తెలిపారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అమలు చేయటం లేదని, ఎన్నికలు వస్తేనే టీఆర్ఎస్కు ప్రజలు గుర్తొస్తారని విమర్శించారు. 9 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ వారికి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవని, రాజకీయ లబ్ధి కొరకు 370 ఆర్టికల్ పేరుతో కొన్ని పార్టీలు ఓట్లను దండుకుంటున్నాయని చూస్తాయని విమర్శించారు. హకీం గారు బీజేపీ నుండి, కొంతమంది టిఆర్ఎస్ పార్టీ నుండి మా యువ సోదరులు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి రావడానికి గారు, అదేవిధంగా మా సోదరుడు సారయ్య గౌడ్ గారు, అవినాష్ గారు, శ్రీమన్న గారు, సంపత్ గారు, సర్వద్ గారు, రాజు గారు, కలీం భాయ్, పత్తి గారు, చాలా మంది మా గౌరవ పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. హైదరాబాద్ మలక్పేటలోని ముసోరాంబాగు చౌరస్తాలో దివ్యాంగులు నిరసనకు దిగారు. మలక్పేట పరిధిలోని 4 దివ్యాంగుల హోమ్స్లో మౌలిక సౌకర్యాలు, కనీస వసతులు కల్పించాలని 3 రోజులుగా ధర్నా చేస్తున్నారు. తమ నిరసనలపై వికలాంగుల సంక్షేమ శాఖ స్పందించకపోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ పోలీసులతో వచ్చి భయపెట్టడం దుర్మార్గపు చర్య అని అన్నారు. రాజేందర్ను సస్పెండ్ చేయాలని వికలాంగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వికలాంగుల శాఖ వెంటనే స్పందించి డిమాండ్లు నెరవేర్చకపోతే రోడ్డుపైకి వచ్చి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్కూటీ వెళ్ళడానికి సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి అలాంటి అన్ని వసతులు కలిగిన, మాకు అనుకూలమైన ప్లేస్లో అన్ని వసతులు కలిగిన పర్మనెంట్ బిల్డింగ్స్ 4 హాస్టల్స్కి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. తర్వాత వాళ్ళు అనుకుంటే మేము మిగతా సమస్యలన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ తెప్పి కొడితే ఒక 50 లక్షల రోజులుగా అంధ విద్యార్థులు 4 హాస్టళ్లలో, ఒక లేడీస్ హాస్టల్తో సహా నిద్ర ఆరాలు మని ధారణ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థని పటిష్టం చేశారు తప్ప అధికారులు వచ్చి వీళ్ళ సమస్యని పరిష్కరించకపోను బెదిరిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో సప్పర్లవారపు సంతలో మావోయిస్టులకు వ్యతిరేకంగా శాంతి స్తూపం ఏర్పాటు చేశారు. మావోయిస్టులు చేతులు బలైపోయిన చింతపల్లి, జీకే వీధి మండలాలకు చెందిన 25 గిరిజన సోదరులకు జోహార్లంటూ గుర్తు తెలియని వ్యక్తులు శాంతి స్తూపాన్ని ఏర్పాటు చేశారు. PLGA వారోత్సవాల నేపథ్యంలో శాంతి స్తూపం పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని సత్యసాయి జిల్లా మడకశిరపట్నంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి రోడ్ షో నిర్వహించారు. కర్ణాటకలో పంచరత్న రథయాత్రలో భాగంగా మార్గదర్శనంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుంచిట్టిగా వక్కలిగ కులస్తులు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కుమారస్వామి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ
వజ్రంలోని నేరేడుచెరలో హుజూర్ నగర్ మిర్యాలగూడ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నేరేడుచెర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కుటుంబం సభ్యులతో కలిసి బైక్పై మిర్యాలగూడ వెళుతూ ఉండగా రామగిరి వద్ద యాక్సిడెంట్ జరిగింది. సత్యనారాయణ అతని కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా భార్య తీవ్ర గాయాలయ్యాయి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. మన భాషల